ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం ప్రచారం అవగాహన కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు పొగాకు ఉత్పత్తిలో పరిశ్రమలు, పొగాకు నములుట, పొగ త్రాగుట వలన కలిగే దుష్పరిణామాలు గురించి వైద్యాధికారి డాక్టర్ అమూల్య వివరించడమైనది. పొగ త్రాగటం వలన నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సర్, ప్రేగుల క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు వంటి రోగాల గురించి వివరించడమైనది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఎవరైనా పొగ త్రాగితే జరిమానా విధించబడునని చెప్పడం అయినది. విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో తెలుసుకున్న విషయంలను తల్లిదండ్రులకు, ఇతరులకు అవగాహన కలుగచేయవలెనని, తద్వారా సమాజంలో పొగాకు ఉత్పత్తుల ద్వారా కలిగే దుష్పరిణామాలను అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చునని చెప్పటమైనది. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడమైనది. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టారు సాంబయ్య, ఎంపీహెచ్ఈఓ పట్టాభి, చౌ కృష్ణ కుమారి, హెచ్ఎస్ లక్ష్మయ్య, లలిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి స్మోకింగ్ వల్ల, టొబాకో యూజ్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు డ్రగ్స్ అంటారు. ఇది కూడా ఇప్పుడు టొబాకోలో ఏముంటుంది అంటే బ్రెయిన్ యాక్టివేటర్ నికోటిన్ ఉంటుంది. ఆ తాగానే యాక్టివ్గా ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందుకనే ఎవరైనా అది సినిమాలో చూస్తుంటారు కదా, తాగానే